బ్రేకింగ్ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోనిలో కూటమిలో గ్రూప్ వార్ నడుస్తోంది. ఎమ్మెల్యే పార్థసారథికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి మధ్య వార్ నడుస్తోంది. ఇటీవల ఇద్దరి మధ్య అంతర్గత పోరు మొదలైంది. తాజాగా మీడియా ముందు ఇద్దరు విమర్శలు చేసుకుంటున్నారు. మా పార్టీ విషయంలో తలదూర్చొద్దని మీనాక్షి నాయుడు అంటున్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఏ రకంగా మాట్లాడారో అందరికీ తెలుసు అంటున్నారు మీనాక్షి నాయుడు. టీడీపీలో 5 వర్గాలు ఉన్నాయని పార్థసారథి అంటున్నారు. ఎవరిది ఒంటెద్దు పోకడో చెప్పాలి అంటూ ఎమ్మెల్యే పార్థసారథి తిరిగి ప్రశ్నిస్తున్నారు. గ్రూపు విభేదాలు సృష్టిస్తున్నది ఆయనే మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అని ఎమ్మెల్యే పార్థసారథి చెప్తున్నారు. గతంలో జరిగిన 60:40కి నేను వ్యతిరేకం అని ఎమ్మెల్యే పార్థసారథి అంటూ ఉన్నారు. ఒకసారి ఇద్దరి మధ్య జరిగిన సంవాదం ఏంటో చూద్దాం. ఆగస్టు 15వ తేదీన ఆదోని నియోజకవర్గంలోని ప్రతి ఇంటి మీద 300 జెండా రెపరెపలాడాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఇది దేశం పట్ల మనకున్నటువంటి ప్రేమ అనేది. ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది? ఏదైతే ఆన్ రికార్డు ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఆన్ రికార్డుగా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది? నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఆన్ రికార్డే మాట్లాడతాను. ఆఫ్ ది రికార్డు ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏముండదు. ఏ విధంగా 80 కోట్లు అన్నానో, ఏ విధంగా 37 కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను. దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి. ఒంటెద్దు పోకడలు అన్నవి లేనే లేవు, సమస్య లేదు. రెండవది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత. నా తెలుగుదేశం పార్టీ మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు ఏంటంటే, ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు ఉన్నాయి. జనసేనలో, బీజేపీలో 2 వర్గాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు కూడా దానికి 5 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు, కష్టపడి నన్ను గెలిపించినారు. అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా? నేనంటాను, అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను. ఆయన లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెద్దు పోకడు ఎవరిది? ఆయనదే నాదే? ఆయనది ఒంటెద్దు పోకడు. ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళు కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే ఒకడు నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా? నాకందరూ కావాలి. నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి, అందరూ లీడర్లు కావాలి, జనసేన లీడర్స్ కావాలి, బీజేపీ కూడా కావాలి. అందరి పట్ల నేను గెలిచాను. అందరూ సహకరిస్తే, అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను. మరి నేనెందుకు ఒక వర్గం వైపున వెళ్తాను? వర్గాలు కడుతుంది ఆయన, కానీ నేను కాదు కదా. ఒంటెద్దు పోకడ ఆయనది కదా, నాది కాదు కదా. నాది ఏ విధంగా ఒంటెద్దు పోకడ చెప్పాలి కదా. మరి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకునే హక్కు మాకుంది. 100% తీసుకుంటాం కూడా, ఇది కొనసాగిస్తాం కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, ఏమంటే మేము అక్కడికి అసలు ఉండలేము, ఆ పరిస్థితి కాదు, మీ పార్టీలోకి వస్తాం, దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఈసారి 53% కూటమికి ఓట్లు వచ్చినాయి. వచ్చేసారి 75% ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా. ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం. పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే.
మేము అధికార పార్టీలో ఉన్నామా లేదా అనే అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే ఎంతో కష్టపడి మేము గెలిపించుకున్నాం. మా నాయకులు కార్యకర్తలకి మా ప్రభుత్వం వచ్చింది అనే ఆనందం కూడా లేకుండా ఇది మా నియోజకవర్గంలో. కాబట్టి మేము మా అందరి సహాయ సహకారాలతో గెలిచిన అభ్యర్థి అయిన పార్థసారథి గారికి ఇప్పటికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పండి. మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. ప్రజలన్నీ గమనిస్తుంటారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 0 ఓవర్లో మీరు ఏం మాట్లాడారు? గత ప్రభుత్వ హయాంలో ఆదోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి 80 కోట్లు శాంక్షన్ అయితే గత పాలకులు దాన్ని సద్వినియోగం చేసుకోలేదని సాక్షాత్తు అసెంబ్లీలో మీరు మాట్లాడారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కి గత బీజేపీ ప్రభుత్వం 37 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఇది నేను చెప్పే మాట కాదు, టీవీలో వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఇవి అవాస్తవాలు. ఆదోని పట్టణంలో ఉన్న ప్రజానీకాన్ని నేను తెలియజేస్తున్నా, కేంద్ర ప్రభుత్వము 80 కోట్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇవ్వలేదు, 37 కోట్లు కూడా ఇవ్వలేదు. మరి వైకాపా నాయకులు ఎందుకు దీన్ని ఖండించడం లేదు? దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? అవాస్తవాలు చెప్పద్దండి. ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలేమో అమాయకులు కాదు, అవాస్తవాలు చెప్తున్నారు. ఏ ఫండ్లు తెచ్చారండి మీరు? ఏ ఫండ్లు తెచ్చారు? మేము మిమ్మల్ని పొగడం, మమ్మల్ని విమర్శించుకొని మిమ్మల్ని పొగడం. ఈయన గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి మన నియోజకవర్గం అభివృద్ధి చేస్తారని 13 నియోజకవర్గాల్లో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచినా ఈ సౌకర్యం ఎవరికి లేదని ఈయన గురించి పొగిడాం మేము. కానీ ఈరోజు మా కార్యకర్తలు మేమంతా ఒక అవగాహనగా మాట్లాడుకున్నాం. ఆ అవగాహన మేరకు మా కార్యకర్తలకి న్యాయం జరిగేదానికి ఈ రోజు వరకు కూడా మీరు అడ్డుపడుతున్నారు. మా పార్టీ అధినాయకత్వానికి ఏ విషయం రోజు నేను తెలియజేశాను. అధినాయకత్వం ఓపిక పట్టు అన్నారు. మా కార్యకర్తలు చాలా నిరుత్సాహంగా ఉన్నారు. ఈరోజు అధికారం వచ్చిందనే సంతోషము మా కార్యకర్తల్లో లేదు. నాకు టికెట్ రాకుండా నేను బాధపడ్డా. పార్టీ బతికున్నన్ని రోజులు మీరాశ్రయాలు సచ్చే వరకు నాకు ఏమి రాకపోని ఈ పార్టీ కోసం కృషి చేస్తా. కానీ నా కార్యకర్తలకు అన్యాయం జరిగితే నేను ఓర్చుకోలేను. ఇప్పుడు కొన్నే చెప్పాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి. మేము ఎన్డీఏ కూటమి మేము బలపరుస్తాం, మద్దతు ఇస్తాం, సహకరిస్తాం. ఎన్నికల ముందు ఏ రకంగా ఉన్నామో 5 సంవత్సరాలు కూడా అదే రకంగా ఉండాలనేది మా క్యాడర్ కానీ మా నాయకులు కానీ అందరి అభిప్రాయం అదే. దయచేసి మా నాయకులు కూడా కొంతమంది అర్థం చేసుకోండి. భవిష్యత్తు మీది. నాకు వయసు అయ్యింది 75 సంవత్సరాలు. నాకి ఇంకా 5 ఏళ్ళు భవిష్యత్తు మీకుంటుంది. పార్టీని కాపాడండి. పార్టీ నాశనం అయిపోతే ఎవరికి భవిష్యత్తు ఉండదు. మన కార్యకర్తల ఆదోని నియోజకవర్గంలో అధికారం వచ్చిందనే ఒక సంతోషం లేకుండా ఉన్నాం ఈరోజు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి.